అందరికీ నమస్కారం అండి. ముందుగా మన గురువు గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ప్రకృతి వాళ్ళని ఇంత అద్భుతంగా ఇంత ఆనందంగా నడిపిస్తున్న మన రాజుగారికి వారి కుటుంబ సభ్యులు గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ఇక్కడ ఈ ఈ ప్రాంగణంలో ఇంత అద్భుతంగా ఉందంటే దానికి కారణం టెంట్ హౌస్ వారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఈసారి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు వారందరూ కూడా. అలాగే ఈ ప్రాంగణంలో ఇంత కలకల్లాడుతున్న పిరమిడ్స్ వారి జయలక్ష్మి టీం వారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. చాలా ఆనందంగా ఉంది సార్. ఇక్కడ మేము ఇది 5వ సంవత్సరం ఈ అన్నదానంలో వడ్డించడం. ఇక్కడికి వచ్చి మీ అందరికీ వడ్డించడం మీ ద్వారాగా మేము ఎంతో ఎనర్జీని తీసుకుంటున్నాం. ఆ ఎనర్జీని సంవత్సరం అంతా కూడా మాకు నెలకు 2 క్లాసులు జరుగుతాయి. ఆ క్లాసులకి అలాగే సార్ బర్త్డే ప్రతి సంవత్సరం ఇక్కడ చూసి ఈ పెట్టి విధానం చూసి ఆ గురువుగారి పుట్టినరోజు కూడా మేము అలాగే పెడతామండి. ఊరందరినీ పిలిచి సార్ పుట్టినరోజు వేడుకగా జరుపుకుంటాం. దానికి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. వారికి కూడా గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎక్కడైనా సార్ ఒక ఎనర్జీ రావాలంటే ముందు ప్రశాంతంగా భోజనం చేయాలి. దానిని గురుగారితో చెప్పి ఇక్కడ మొదటిగా ప్రారంభించిన రాజుగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే దానిని చూసి మన జాతవనం ప్రభాకర్ అన్న గారు కోటాలలో జాతవనంలో పెట్టడం వారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. అలాగే ఇలాంటి ధ్యాన యజ్ఞాలు ఎక్కడ జరిగినా సరే ముందు అరిటాకేసి భోజనం పెట్టడం మనం నేర్చుకోవాలి. అంటే ఇదేదో గొప్ప కోసం కాదండి. కూర్చుని తినేవాడు ప్రశాంతంగా ఉంటాడు, ప్రశాంతంగా భోజనం చేసినవాడు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటాడు, ప్రశాంతంగా ఏ పని చేసినా ప్రశాంతంగానే ఉంటుంది. కాబట్టి ఇది చేయలేము చేయలేము రాదు అన్న మాట మీద దృష్టి పెట్టడం మానేసి దానిని ఎలా చేస్తే అది పూర్తవుతుందో దృష్టి పెడితే ప్రతి చోట కూడా ఇది అద్భుతం జరుగుతుంది. ఒక అద్భుతం జరిగిందంటే మొత్తం ఉన్నదంతా అద్భుతమే ఉంటుంది. అలాగే ఈ అన్నదానానికి ఫుల్గా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న ఈ టీం అందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ముఖ్యంగా మా ఫ్రెండ్ ఋషికి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. వారి వల్లే మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇంత ప్రేమగా వడ్డించడం అందరితో కలిసి ఉండడం ఆయన దగ్గర చూసి మేము చాలా నేర్చుకున్నాం. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీకు కూడా ఏదైనా చెయ్యాలి అంటే దానికి మెయిన్ కారణం ఏదైనా స్టార్ట్ చేయాలంటే అది ఏదైనా సరే ముందుగా మొదటిగా నడిపించేది మన రాజుగారు కాబట్టి ఆయన చూసి మనం చాలా చాలా నేర్చుకోవాలి. అలాగే మాకందరికి కూడా మీరందరూ ఇక్కడ ఉండబట్టి ఇక్కడ అందరికీ వచ్చి ఇంత ఆనందంగా ఉండబట్టి మేము ఇంత అద్భుతంగా చేయగలుగుతున్నాం. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మన గురువు గారు పత్రిసారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రాజ్ జగపతిరాజు గారికి ఎప్పుడు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఇటువంటి సేవ మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా బ్రహ్మస్ పత్రిజీకి నమస్కారం అండి. మీ అందరికీ కూడా నమస్కారం. రాయి జగపతిరాజు గారికి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటానండి. నేను లాస్ట్ ఇయర్ వచ్చాను. 2 డేస్ ఉండి ఈ కార్యక్రమంలో సేవ చేసుకు వెళ్ళాను. ఏదేమైనా ఈ సంవత్సరం 10 రోజులు కూడా ఉండి సేవ చేసుకోవాలని స్టార్టింగ్గా వచ్చాను. ఋషి ద్వారా ఈ సేవను అందించిన ఋషికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వినయ్. నా పేరు వినయ్ అండి. నేను ప్రకృతి వేలికి రావడం ఇది 5వ సంవత్సరం. మా నాన్నగారు ఫస్ట్ తీసుకొచ్చారు 2021లో. 2 రోజులు ఉన్నాను. అది చూసి మళ్ళీ 2022లో 10 రోజులు ఉన్నాను. అలాగే 2022 నుంచి ఇప్పుడు దాకా 10 రోజులు డైనింగ్లో ఉండి సేవ చేసుకున్నాను. ఋషి అన్నయ్య టీంకి రాజుగారికి ధన్యవాదాలు. నా పేరు కావేరి అండి. మాది వేమగిరి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం గురుగారే. అలాగే నేను ఈ స్టేజ్లో ఉండడానికి ముఖ్య కారణం నా తల్లిదండ్రులు కూడానండి. వారికి ఎప్పుడు కూడా నేను కృతజ్ఞురాలై ఉంటాను. అలాగే నేను ఈ ప్రకృతి వ్యాలీకి 5 ఇయర్స్ నుంచి వస్తున్నానండి. 5 ఇయర్స్ నుంచి కూడా రావాలి అంటే ఫస్ట్
నాకు ఎందుకు అనిపించింది అంటే ఇక్కడికి రావాలని, ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. మహాకర్ణ మహాకర్ణ ధ్యాన యజ్ఞం జరుగుతుందండి. ఇది జీవుల కోసం జరిగే యజ్ఞం కాబట్టి కంపల్సరీ మనం అందరం కూడా పార్టిసిపేట్ చేయాలి. ఇలా పార్టిసిపేట్ చేయాలని అనుకున్నాను కానీ 1 ఇయర్ నాకు కుదరలేదండి. డిసీజ్ వచ్చింది. కానీ నాకు వెళ్ళాలని ఉంది. ఎలా అయితే డిసీజ్ని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చానండి, అది డాక్టర్స్ ఏమన్నారంటే నీకు ఇది తగ్గదు, నువ్వు వెళ్తే అక్కడికి నీ ప్రాబ్లం క్లియర్ అవ్వకపోదా ఇంకా ఎక్కువ అవుతుంది, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ నేను నెగ్లెక్ట్ చేసి నేను ప్రకృతిలో సరెండర్ అయి ఉన్నానని ఇక్కడికి వచ్చానండి. అది తగ్గదు అని చెప్పారు కదా, ఇక్కడికి వచ్చిన 4 డేస్కి నేను వెళ్ళాను ఇంటికి. వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే నీకు పూర్తిగా రికవర్ అయిపోయిందమ్మా, నీకు ఏ మెడిసిన్ అవసరం లేదని చెప్పారండి. అంటే ఇక్కడున్న ప్లేస్ ఏంటి అంటే దేనినైనా తట్టుకునే శక్తి ప్రకృతి వ్యాలీలోనే ఉంటుంది. అలా అది నేను ఇక్కడైతే క్లారిటీగా తెలుసుకున్నాను. అది ఎప్పుడైతే తెలుసుకున్నానో నెక్స్ట్ ఇయర్ నేను స్టేజ్ మీద అనౌన్స్ చేశాను, నా తుది శ్వాస వదిలే వరకు కూడా నేను ప్రకృతి వ్యాలీ వస్తాను అని. అన్న తర్వాత ఇయర్ నాకు చాలా పరీక్షలు వచ్చాయండి. ఇంట్లో అందరికీ బాగాలేదు, నేను వెళ్ళాలని నాకు ఉంది కానీ కండిషన్స్ చూసి వెళ్ళడానికి అవ్వదు, అసలు అవ్వని పరిస్థితి అది. ఇంట్లో ఒక్కరికి కూడా బాగాలేదు హెల్త్, నేను ఒక్కదాన్ని కొంచెం చేయడానికి ఉన్నాను. కానీ నేను వెళ్ళాలని లోపల ఉంది. మా పేరెంట్స్ ఎవరో వెళ్తుంటే నువ్వు వెళ్ళు, నువ్వు రిలీజ్ చేస్తావు కదా, నువ్వు వెళ్ళు అన్నారు. నేను అన్న మాటకి నా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ పంపించారండి. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు. నేను మాట రిలీజ్ చేసేస్తామండి, కానీ నిరూపించుకోవాలి. అది ఎలా అంటే ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకునేలా ఉండాలి. అది నిలబెట్టుకున్నాను. అలాగే నేను ప్రతి ఇయర్ కూడా ప్రకృతి వ్యాలీ వస్తాను, ఎందుకంటే కంపల్సరీ ఉండాలండి ప్రకృతి వ్యాలీలో. ప్రకృతి వ్యాలీ మనకు 1 ఇయర్కి ఒకసారే వస్తుంది. ఆ ఇయర్ని మనం వినియోగించుకోవాలి. ఎటువంటి డిసీజ్తో కానీ ఎటువంటి ప్రాబ్లంతో కానీ ఏదైనా సరే హీల్ చేసే శక్తి ఏదైనా ఉంది అంటే అది ప్రకృతి వ్యాలీ. థ్యాంక్ యూ అండి, నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన జగపతి రాజు గారికి అలాగే నా ఋషి టీం అందరికీ కూడా థ్యాంక్ యూ. వండర్ఫుల్. గట్టిగా క్లాస్ కొడదాం కావేరికి. ప్రకృతి వ్యాలీ గురించి పత్రిజ ఏమన్నారంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నువ్వేం చేయక్కర్లేదయ్యా, ప్రకృతే వాళ్ళని హీల్ చేస్తుంది, వాళ్ళకి స్వస్థత చేకూర్చగలుగుతుంది. ప్రకృతి కంటే గొప్ప డాక్టర్ ఎవరుంటారు? మనం వికృత జీవితంలో ఉన్నాం. 4 గోడల మధ్యన ఆ సిమెంట్ కాంక్రీట్ జంగిల్లో పీల్చడానికి కూడా స్వచ్ఛమైన గాలి లేదు, తాగడానికి నీరు సరి అయింది కాదు. ఒక 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వాటర్ని, గ్రౌండ్ వాటర్ని టెస్ట్ చేసి ఇది బట్టలు ఉతకడానికి కూడా పనికిరాదు అన్నారు. అంత కెమికల్స్ ఎఫెక్ట్ అయ్యి బట్టలు కూడా పాడైపోతాయి అన్నమాట. అన్నిటితో మనం స్నానం చేయాలి. నగరాలన్నీ కలుషితమైపోయినాయి, నదులన్నీ కలుషితమైపోయినాయి. లక్షలాది ఎకరాల భూముల్ని, చెట్లని 100, 150, 200 సంవత్సరాల వయసు ఉన్న చెట్లని రోడ్లు వెడల్పు చేయడం కోసమో, ఇల్లులు కట్టుకోవడం కోసమో, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమో అన్నీ నరికేస్తున్నారు. నేచర్లోకి రావాలి. ఆ నేచర్ ఎక్కడుంది? మాకు దూరం అండి అంటే ఎలా? దూరం కాబట్టే ఇది ఉంది ఇలాగా. మీ దగ్గరలో ఉంటే ఎప్పుడు దీన్ని వేసేద్దరు. అంతే కదా. అడవి మనకు దూరంగా ఉంది కాబట్టి అడవిని అలా ఉంచాము, లేకపోతే ఎప్పుడో దీన్ని కూడా కార్పొరేషన్లో కలిపేసి చేసేవాళ్ళం. రాబోయే రోజుల్లో మనిషి, ఇప్పటికే నేను చదువుకునే రోజుల్లో మా గోదావరి కాలువలో స్నానం చేసేవాళ్ళం. స్నానం చేస్తే ఆ నీళ్ళే తాగేవారు అందరూ. మేము ఈత కొడతా తాగేవాళ్ళం. అది తాగకూడదు, అక్కడ బాగోదు అనే ప్రశ్నే లేదు. గోదావరి కాలువలో దిగడం, ఈత కొట్టడం, దాహం అనిపిస్తే నీళ్ళు తాగడం, ములిగినప్పుడు నోట్లోకి వెళ్తాయి. అదేమి
మంచినీరు కాదనే భావన కానీ తెలియదు ఎవరికి, అంత బాగుండి. ఇవాళ అదే గోదావరి దగ్గర మా పిల్లల్ని తీసుకుని ఇక్కడ చిన్నప్పుడు మేము స్నానం చేసేవాళ్ళంటే చిచ్చి ఇందులోనే అంటున్నారు వాళ్ళు. ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం నేను మా పాపని తీసుకెళ్ళి, చిన్నప్పుడు మేము ఇక్కడ స్నానం చేసేవాళ్ళు రా తల్లి, ఇలాగ అక్కడి నుంచి ఉరికేవాడిని నేను, పై నుంచి అక్కడెక్కడో ఉండేది అనమాట, దాని నుంచి తలకిందులుగా జంప్ చేసేవాడిని. అది చూపిస్తే ఇందులోనే అంటుంది. అంటే ఇప్పుడు అలా ఉందిలే, ఇప్పుడు ఆ కాలు పెడితే కాలు తీసేయాలి. గోదావరి కాలువ మా ఋషిగడల ఊరి ముందు ఉంటుంది. ఆ కాలువ అంతా మొత్తం ఆ ఊరు చుట్టుపక్కల ఉన్న చెత్త అంతా అక్కడే ఉంటుంది, ప్లాస్టిక్ అంతా అక్కడే ఉంటుంది. నదుల్ని కలుషితం చేసాం, వాతావరణాన్ని కలుషితం చేసుకున్నాం. ఎక్కడ మనిషి ఇలా ఇలా పరిగిపెట్టి, నేను మా మనవన్ని చూసినప్పుడు అనుకుంటాను, వీడికి నేను ఎలాంటి ప్రపంచాన్ని ఇచ్చే వెళ్తున్నాను. అది అనిపించినప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంత ఘోరమైన తప్పిదాలు చేసుకుంటూ పోయాం. ఒక 70 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేశాం. ఇంత ఘోరంగా ఇలాంటి పరిస్థితిలో ఎలా బతుకుతారు రేపు? ఇవాళ నీళ్లు కొనుక్కుని తాగుతారంటే ఆ రోజు ఆశ్చర్యపోయాం. ఇప్పుడు కూడా మీరు ఎవరైనా మనం ఆక్సిజన్ కొనుక్కోవాలి పీల్చడానికి గాలి అంటే ఇప్పుడు మనం అందరం ఆశ్చర్యపోతాం. కానీ భవిష్యత్తు అదే కదా, పీల్చడానికి గాలి ఏది? ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని తిరగాలి. నీళ్లు కొనుక్కుంటారంటే అంత నవ్వుకున్నాం. ఎవరైనా నమ్మారు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం? నీళ్లు కొనుక్కోవడమా? నీళ్ళు కొనుక్కోవడం ఏంటి అనుకున్నాం. అలాంటిది ఇవాళ కొనుక్కోకుండా ఉన్న ఊరేది? ఎక్కడైనా ఉందా చెప్పండి? పల్లెటూరులో, మారుమూల పల్లెటూరులో కూడా ఆర్వో వాటర్ తాగుతున్నారు. మరి భవిష్యత్తు కూడా అంతే. ఇలా ఇలా ఉంటే అంటే అదేదో సమస్య మాట్లాడుకోవడానికి కాదు, సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే మనం విరివిగా ఎక్కడికక్కడ పరిశుభ్రంగా ఉంచాలి, వాటర్ని స్టోర్ చేసే పని చేయాలి, వర్షపు నీరుని వృధా పోనీయకూడదు, ఎవరింటి దగ్గర వాళ్ళు ఇంకుడు గుంతలు తవ్వాలి, భూగర్భ జలాలు పెరిగేలా చేయాలి, ఎక్కువ ఎవరి గ్రామంలో వాళ్ళు కనీసం ఒక 1000 మొక్కల్ని నాటాలి, ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్ని మనం విరిగి చేయాలి. ఆ సేవాదళం అవనండి, లేదా పిరమిడ్ అవనండి, సొసైటీ అవనండి, పార్టీ అవనండి, ఇంకోటి అవనండి, మనం ఆ పని కూడా చేయాలి. ఇందాక కావేరి అంటుంటే నా హెల్త్ ఇక్కడ 4 రోజులు వచ్చిన తర్వాత సెట్ అయిందని. ఎందుకు అవదు? ప్రకృతి కంటే హీలర్ ఎవరుంటారు? మా పాప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉంటాం, నేను అక్కడ ఉండేవాడిని. హైదరాబాద్ నా ఫ్యామిలీ అక్కడ ఉంది. అప్పుడు ఇక్కడ తీసుకొచ్చాను. అందరూ అన్నారు, అందరూ పల్లె నుంచి నగరాలకు వస్తారు, నువ్వు నగరాల నుంచి పల్లెకి ఎందుకు వెళ్తున్నావు అంటే, సీతాదేవి ఎక్కడుంది? కార్పొరేట్ హాస్పిటల్లో ఉందా? సీతాదేవి అడవిలో ఉంది. లవకుశులకి జన్మనిచ్చింది. దడదలు అడించారు 2 కుర్రాళ్ళు, రాముణ్ణి లక్ష్మణ్ణి. బ్రహ్మాండమైన ఇది నార్మల్ డెలివరీ, హ్యాపీగా. ఏ సిజేరియన్ మాట్లాడితే సిజేరియన్లే కదా, ఏమీ లేవు. ఇక్కడ ఉంది, ఈ నేచర్లో ఉంది అంతే. నేచర్ మనం ఎప్పుడు మనని తేలిక చేస్తుంది కాబట్టి ప్రకృతిలో ఉండడం కోసమే ఈ ప్రకృతి వ్యాలీ, మనందరి కోసం. యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఏ సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి ప్రకృతిలో గడపండి, అంతే. సొల్యూషన్ వస్తుంది. మీరు ఏ కౌన్సిలింగ్లకి, ఏ హాస్పిటళ్ళకి, దేనికి అవసరం లేదు. అవసరం ఉందో లేదో మీకు ఇక్కడ అర్థం అవుద్ది ఏం చేయాలో. పత్రి గారు నాకు ఎంత బాగా నిద్ర పట్టిందో అనేవారు. మీ అందరికి బాగా నిద్ర పడుతుందా? ఇంకొంచెం జనం గోళ ఉంది, కానీ ఉట్టప్పుడు మీరు రండి, మిమ్మల్ని ఎవరు లేపినా కూడా లేవనంత మత్తుగా హాయిగా నిద్రపోతారు. అంత అసలు కళలు, చెత్త కళలు రావు ఇక్కడ. మనకు అక్కడికి వెళ్తే ఆ గడిబిడిలో అన్ని ఆలోచనలు కలుస్తాయేమో. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. పీడ కళలు, చెత్త కళలు ఏముండవు. మీ నిద్ర ప్రశాంతంగా ఉంటుంది. క్వాలిటీ స్లీప్ నేచర్లో వస్తుంది.
నిద్ర క్వాలిటీ కావాలి కదా, నిద్ర ఉంటే క్వాలిటీ డే ఉంటుంది. రాత్రి అంతా యుద్ధంలో ఉంటే పగలు కూడా యుద్ధమే. ఇక్కడ దోమలు ఉండవు, చూసారా? దోమలు ఉన్నాయా? పోనీ అయినా తేళ్ళు పాములు కనబడినాయా? మీ ఊర్లో ఉన్నాయా లేదా దోమలు? మీ ఊర్లో దోమలు ఉన్నాయా లేవా? మరి ఇక్కడ అడవిలో ఉన్నాయా? మరి అంటే దోమలు లేని ప్లేస్, చక్కటి ఆరోగ్యకరమైన ప్రశాంతమైన ప్లేస్. ఈవెన్ అరకెళ్తే అక్కడ మా వంశీ చెప్తుంటాడు, అక్కడ అన్ని బొంగు చికెన్లు ఏ చికెన్లు ఉంటాయి, ఇక్కడ అవి కూడా ఉండవు, మీకు ఎక్కడ ఏమైనా కనబడవు, హాయిగా ఉంటుంది. ఇక్కడ వచ్చి 10 రోజులు మన అందరం గలపడానికి పత్రిజీ ఇక్కడ మహాకర్ణ ధ్యాన మహాచక్రం ఇక్కడ అనౌన్స్ చేశారు. మన వాళ్ళందరూ ఇక్కడ రావాలి, మనందరం కేవలం అందరూ కలుసుకుని ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడమే కాకుండా మనందరం కలిసి మరింత శక్తితో మరింత అద్భుతంగా మన బాధ్యతని, ఒక గొప్ప బాధ్యతని, ఒక గొప్ప లక్ష్యాన్ని చేరడానికి ఏం చేయాలో మనందరం చేద్దాం. దానికోసం ఈ ప్రకృతి వ్యాలీ ఒకసారి గట్టిగా రిషి టీంకి క్లాస్ కొడతా. గట్టిగా చెప్పలు కొడదామా? మనకి ఎంత బాగా వడ్డించారో కదా. రోజు మనం కూర్చుంటే కానీ కూర్చోరు. అది కూర్చోండి, లైన్లో కూర్చోండి. ఇంకా గట్టిగా చెప్పలు కొడదాం. వడ్డించడం దగ్గర నుంచి ఆకులు శుభ్రం చేయడం దాకా ముందే తెల్లగా అనుకురా. కూర్చో. ఓకే, అప్పట్లో కొడుతూనే ఉండాలి. ఎంత కష్టపడి వడ్డించారు మీకు, కొడుతూనే ఉండాలి, ఆపకూడదు. నా మీద పడేయకండి, గట్టిగా చెప్పండి. అరిటాకు భోజనం ప్రకృతి వ్యాలీలో పుట్టింది, అన్ని క్షేత్రాలకి నెమ్మదిగా ప్రవహిస్తుంది. అరిటాకు భోజనం చెప్పలు కొడదాం. థ్యాంక్ యూ.